అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. డబ్బు నేర్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. యూరియా యూరియా యూరియా. ఇప్పుడు తెలంగాణ అంతా ఈ యూరియా కోసం తండ్లాడుతాంది. రైతులు దినం యూరియా అన్న మాటను ఒక 10 మాటలనన్నా పలుకుతురు. ఎందుకో మీ గుడెరికే. కమస్కం యూరియా బత్తాలు కూడా ఇస్తలేదు మన సర్కారు. అట్లున్నది మన షెయ్యి పార్టీ పాలన. అసలు మన రైతులు వ్యవసాయం చేయాలనా అద్దా? వ్యవసాయాన్ని ఏం చేద్దామనుకుంటారు? గిదే అర్థమైతలేదోల్లా. అందుకే యూరియా కోసం బీఆర్ఎస్ జంగు సైరన్ మోగించిందోల్లా. హైదరాబాద్ నడి సెంటర్లా ధర్నాలు చేసి సర్కారును వణికిచ్చింది గులాబీ సైన్యం. అగో చూడుర్రి. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా. అసెంబ్లీకి పోయే ముందు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్క్ ముంగట సర్కారు మీద గిట్ల నిరసన చేసిరు. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా. 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 ఇక ఆడికెళ్ళి వ్యవసాయ కమిషనరేట్ ఆఫీసుకు ర్యాలీగా పోయిరు. అక్కడ బీఆర్ఎస్ లీడర్లు మెరుపు ధర్నాకు దిగిరోళ్ళ. ఈడ బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఒక ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వండి సెక్రటేరియట్ లో అంటే చీఫ్ సెక్రటరీ గారిని కలుస్తామంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు. శాసనసభలో చర్చకు అడిగితే అవకాశం ఇవ్వట్లేదు. పోలీసులతోని అరెస్టు చేపించి మమ్మల్ని అందరినీ శాసనసభ్యుల్ని గౌరవ శాసన మండలి సభ్యుల్ని ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వారి కష్టాలు, ముఖ్యంగా రైతుల కష్టాలు తీర్చాలి అని ప్రభుత్వంని అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఆలోచించాలా. 10 ఏళ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత, 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాని సమస్య ఇలా ఎందుకు వచ్చింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యత కేంద్రమా రాష్ట్రమా? ఇద్దరు తేల్చుకొని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఇక అటెన్క డైరెక్ట్ సచివాలయం ముట్టడికే బయలుదేరిరు. గేటు ముంగట నిరసన చేసిరు. అగో పోలీసులు అడ్డం పడుతుంటే కూడా వాళ్ళను దాటుకుంటా రైతుల కోసం ఆందోళన చేసిరోల్లా. నిజం చెప్తున్నా, ఈ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చూస్తుంటే నాకు మళ్ళా తెలంగాణ ఉద్యమం నాటి రోజులు యాచకొచ్చినాయి. అప్పుడు కూడా మన గిదే రామన్న, గిదే హరీష్ అన్న ఈ బీఆర్ఎస్ లీడర్లే కదా. ఇనుప కంచెలు, ముండ్ల కంపలు, పోలీస్ బందోబస్తులు దాటుకొని మరీ తెలంగాణ కోసం పిడికిలెత్తి అప్పటి చేపాటి ప్రభుత్వాన్ని వణికిచ్చిరు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే బీఆర్ఎస్ లీడర్లు మళ్ళా ఉద్యమం చేసిరు. అప్పుడు తెలంగాణ కోసం అయితే ఇప్పుడు రైతుల కోసం, యూరియా కోసం. జై తెలంగాణ. లోపల
అవుగని మన కాడ అసెంబ్లీ మీటింగులు నడుస్తున్నాయి కదా, ఇక శనివారం సందే స్టార్ట్ అయినాయి. అయితే అసెంబ్లీ మీటింగ్లు ఎందుకు నడతాయోల్లా? జనం తక్లీఫ్లు అరుచుకునేదందుకు, వాళ్ళకి ఏమేం చేసినాం, ఇంకా ఏమేం చేయవలసి ఉన్నదో సర్కారు చెప్పేదందుకు. ఇక సర్కారు చేసిన తప్పులను ప్రతిపక్షపోలు ఎత్తి చూపిస్తుంటారు. తప్పైతే తప్పు అంటారు, రైట్ అయితే రైట్ అంటారు. గిట్లా అసెంబ్లీ మీటింగులు నడతాయి. ఆఖరికత్తే జనానికే ఫాయిదా కావాలి, జనం కోసమే మీటింగులు పెడతారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ మీటింగులు మాత్రం జనం కోసం కాదు, జనం పడుతున్న గోసను లోకానికి తెలవకుండా పక్కకు మర్రిచ్చే కుట్ర నడుతుందట. అంటే అర్థం కాలేదా? ఓ దిక్కేమో మన రాష్ట్రంలో ఎన్ని తక్లీఫ్లు ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. వాటి గురించి నోరెత్తకుండా జనం వేరే 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 ఆలోచనలు పెట్టుకునేందుకు కాళేశ్వరం ఉపాయం చేస్తుందని అనిపిస్తుంది. ముచ్చటేందో పురాగినురు మరి మీరు. నిజంగా తెలివి కల్లోలంటే చేయి పాటోలేనోళ్ళ నేనైతే ఒప్పుకుంటున్నా. ఎవరేమనుకున్నా మంచిదే, వాళ్ళ తెలివికి దండేసి దండం పెట్టవలసిందే. ఎందుకంటారా, ఇప్పుడు మన రాష్ట్రంలో యూరియా కోసం ఎంత తనలాడుతుర్రో చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ యూరియా కరువు మర్చిపోయేందుకు కాళేశ్వరం కుట్రలను ముంగడికి పట్టుకొచ్చిరు. కాళేశ్వరం పేరు చెప్పి మన కష్టాలు మతులకు రాకుండా చేసే కుట్ర నడుతుందట. నేను కాదు ఈ మాట అనేది, చేపాటోళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నోళ్ళే అంటారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మంటతోని కుళ్ళుతోని కుతంత్రంతోని దాని మీద ఎంక్వైరీలు కమిషన్లు పెట్టిరట కదా. ఇక పీసీ ఘోష్ నివేదిక అసెంబ్లీలో చర్చకు పెట్టేందుకు తయారైంది రేవంత్ సర్కారు. కాదు ఓ దిక్కు రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎట్లున్నాయో చూస్తూనే ఉన్నాం. రైతులు అరగోస పడుతురు, గోస కూడా కాదు, పోలీసులతోని లాఠీల దెబ్బలు కూడా తింటారు. రైతుల చేతులకు వేడిలు కూడా పడ్డాయి. రాష్ట్రం అంతా ఇట్లా తనలాడుతుంటే ఇక దీన్ని మత్పరిచేందుకు రేవంత్ అన్న కాళేశ్వరం నివేదిక ఒకటి ముంగడ పెట్టుకున్నాడు. ఎందుకంటారా, రైతుల కష్టాలు మరిపియడానికే కాదు, మన నీళ్ళని ఎత్తుకపోయే కుట్ర కూడా ఉన్నదట. ఇంట్లో రేవంత్ అన్న గురువు చంద్రాల్ సారు కోసం ఆంధ్రకు నీళ్లు పంపే కుట్ర నడుతుందని మీకు కూడా ఎరకైంది కదా బనకశర్ల పేరుతోని. ఇక బడేబాయ్ మోడీ సారు కోసమేమో తమిళనాడుకు మేలు చేసే కథ నడుతుంది. ఇట్లా వాళ్ళిద్దరి కోసం మన తెలంగాణకు బతుకు లేకుండా ఎత్తాన్లు. ఇప్పటికే ఆంధ్రలో బనకశర్ల ప్రాజెక్టు కట్టే పనులు కూడా పడ్డరు. మన జనాలేమో ఆ ప్రాజెక్ట్ అద్దే అద్దు అనుకుంటే అడ్డం పడుతుంటే చంద్రాల్ సార్ కమ్మకమ్మగా తీయగా ఏమంటుండే ఇనూరు మీరే. ఇంకా పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నరా సారు వారి కథ గట్లున్నది. ఇది ఎవరిచ్చిన ధైర్యము? రేవంత్ సార్ ఇచ్చినట్టేనా కాదా? అసలు మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్ల కోసం. 10 ఏళ్లు మన నీళ్లను కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టి మన నీళ్లనే మళ్ళా దోషి పెడుతురు పక్క రాష్ట్ర పోళ్లకు. ఈ కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ చర్చలేనక అసలైన మతలబు గిదేనని అంటురోల్లా. వినాయక ఓ బొజ్జ గణపయ్య నీకు దండం స్వామి, నువ్వాట విఘ్నాలు లేకుండా చేస్తావట కదా, పర్షానే లేకుండా అరుచుకుంటావట కదా. జర నాకెళ్ళి కూడా నజరై స్వామి, నువ్వు కొత్త పర్షాన్లు ఏం లేకుండా చూడు. నీ కొబ్బరికాయ కొడతా, మా గల్లీలో ఉన్న నీ విగ్రహం చేతులు ఉన్న లడ్డూను నేనే అర్రాసులో కొంటా, ఊరోళ్ళందరికీ పంచుతా, డెక్కుల నీ పాటలు పెడతా, అవసరమైతే నీ పాటలు కూడా వాడతా. జై గణేష, జై జై గణేష, గణపతి బప్ప మోరియా, ధూమ్ధామ్ ముచ్చట్లు సున్లియా. ఏం లేదల్లా, దినం నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మా వాడ కట్టుకుంటే గణపయ్యను మొక్కుకొని అత్తన్న. రేపో ఎల్లుండో ఇక తీసేస్తారట, నిమజ్జనం చేస్తారట అన్నట్టు. నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయినాయి కదా. సరే కానీ ఇప్పుడు మనం అట్లట్లా ఊర్లో పొంట పోయి గణేష్ని చూసేసి మళ్ళా ఇటే వద్దాం. ఏమంటారు? మరి అహో గణపతి దేవుడు చూడు నాకెళ్ళే చూస్తాడు. అత్తన్న స్వామి, జై 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 గణేష. బోలో గణేష్ మహారాజ్ కి జై. అబ్బర బిడ్డ, అగో మన పైసల గణపతి. అరే ఇవి ఒరిజినల్ నోట్లేనోళ్ళ, అన్న 500, 100, 200 రూపాయల నోట్లే. మన సుల్తానాబాద్ లా గణపతికి 1 రూపాయి తక్కువ 10 లక్షల రూపాయల నోట్లతోని ముస్తాబ్ చేసిరు. అగ చూడు మండపం అంతా నోట్లే పోరి. నిజంగా సుల్తానాబాద్ గణేశుడు పైసల గణేశుడే కదా. అసలే దొంగలు లడ్డూలనే ఇడిచిపెట్టరు, మరి పైసలను ఎట్లా ఇడిచిపెడతారా అంటారా? ఇక్కడి దొంగలట మంచోలట్నోళ్ళ గణపతి తెరువు కూరట. ఇక సుల్తానాబాద్ గణేశుడు గట్లున్నాడా? కర్మీనగరంలో గణపతి విమానం నడుపుతాడు కాదు, అరే అవంటే విమానం డ్రైవర్ అయిపోయిండు చూడు రాగో. అసలు ఏమన్నా ఉపాయం చేసిరా? అగో ఎయిర్ హోస్టెస్ అమ్మ కూడా ఉన్నది కదా ఇంట్లో.
ఇక జనాలు విమానంలోకి పోయి గణపతిని దర్శనం చేసుకుంటారట. ఈ ఆపరేషన్ సింధూర్ గణపతి చూడురి పాకిస్తాన్ వాళ్ళకు పోతం చేస్తా అన్నట్టే చూస్తాడు కదా. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ గణేషుని చూపించాలి మీకు. చూడాలంటే జత్యాలకు రావాలి పారి. మరి గణపతి అంటే మట్టితో తయారు చేస్తారు, కానీ ఈడ చూడురి మట్టి ముచ్చట లేకుండానే గణేశుడు తయారైండోళ్ళ. రాయకల్ మండలం భూపతిపూర్లుండే యోగి ఊరే నరసన్న ఈ వెదురు బొంగులతోని గణపతిని తయారు చేసిండటు. 9 అడుగుల ఎత్తులో నిలబడ్డాడు గణపతి. చూడురి ఎంత మంచిగా కనబడుతుండో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈలే కాదు, ప్రతి ఊర్లే ప్రతి వాడలా తీరొక గణపతులు కొలువైరు. గణపతి మండపాల కాడ పూజలు, ఆటలు, పాటలు, పలారాలు, అన్నదానాలు జోరుగా నడుస్తూనే ఉన్నాయి. ఇంకో దిక్కు నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళ. అగో నమస్కారం నమస్కారం నమస్కారం. నా పేరు సులోచన సులోచన సులోచన. నాకున్నది ఆలోచన ఆలోచన ఆలోచన. వడియాలు నేను ఆరబెట్టిన ఆరబెట్టిన ఆరబెట్టిన. మిరపకాయలు ఎండబెట్టిన ఎండబెట్టిన ఎండబెట్టిన. శామగడ్డలు కోసేసిన కోసేసిన కోసేసిన. మీకు ఏ విధంగా సాయం చేయగలను సాయం చేయగలను సాయం చేయగలను? చాయ్ బొట్టు కావాలనా? చక్కెర నీళ్లు కావాలనా? మందు గోళీలు తింటారా? మన్ను తిన్న పాము లెక్క ఉంటారా ఉంటారా? ఏందో గట్ల చూస్తాను. అయితే హోష్ని ఈమె ఇప్పుడు రోబో లెక్క అయిపోయా అంటారా? ఏం చేయమంటారు వాళ్ళ? రాను రాను రాజగురం గాడిదైంది అంటారు కదా, గాడిద కాదు రోబోలు అయ్యే తట్టే ఉన్నది. ఇప్పుడు అంతా రోబోల కాలమేనాయే. మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేయబట్టే మా కొలువులు కూడా ఉంటాయో ఉండయో అని అనుమానం కొట్టబట్టే. సరే 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 సరే, ఇక నా బాధ అట్లుంచితే గీ షైనావోని రోబో చూడురి ఎట్లా చిత్రకథలు పడతాందో. అమ్మా వామ్మో, ఇన్నరా మాట ముచ్చట. మనిషి కాదనుకోర్రి, రోబో రోబోనే. ఏం మాట్లాడుతుందో అర్థమైందా అనుల్లా? నా పేరు షింగింగుంగ్. నేను మీకు సాయం చేస్తా. ఏం భాష కావాలంటే గా భాషలో మాట్లాడుతా. షాయి బొట్టు పోయాలనా, నాస్టా తెప్పియాలనా, ఇట్లా అడుగుతాంది. ఇది షైనా రోబాని చూస్తేనే అర్థమవుతుంది కదా. ఆగో చీమ కండ్లు పెట్టుకుని ఇట్లా చూస్తాందో చూడు. అయితే రోబో ఏదైనా మీటింగ్ జరిగితే సాయంగా ఉంటుందట అక్కడ. అయ్యో మే ఐ హెల్ప్ యూ అని ఒకరు బల్ల పెట్టుకొని కూర్చుంటారు చూడు మనం ఎటన్నా పోతే. అగో గసంటి పని అన్నట్టు ఈ రోబో గారిది. చైనాలా ఏదో ఇంటర్నేషనల్ మీటింగ్ నడుస్తుంది. మన మోడీ సార్ కూడా పోయిండు. ఇక ఆ మీటింగ్ అంటే అంత కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి అన్నాలు ఎక్కడ పెడతారు, షాయిలు ఏడబోతాన్లు, మీటింగ్లు ఏడ నడుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ రోబోనే అడగాలట. ఇదే చెప్తుందట. చూసినావా చైనావోని తెలివి ఎట్లున్నదో. ఏం చేసినా వాడే తయారు చేయాలి పోరి. అసలు మనిషిని మించిన రోబోను తయారు చేసిండంటే చిన్న ముచ్చట్నా కదా. అవు కానీ మీకు స్కూటర్ నడపచ్చానోళ్ళ? స్కూటర్ గురించి ఎందుకు అడుగుతానా అంటారా? ఏం లేదుల్లా, ఊకే ఈ స్కూటర్లు ఆడపిల్లలకు చక్కగా నడుపుడే రాదు. వీళ్ళంతా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలలో ఆడ గీడ అన్నీ పెడతా ఉంటారు కదా కింద కామెంట్లు. అయ్యో గీదే నా బండి నడుపును, అయ్యో డాడీ లిటిల్ ప్రిన్స్లు అయితే గిట్లనే నడుపుతారని మమ్మల్ని బాగా కారెడ్డం చేస్తారు కదా. మీ మగోళ్ళు మస్తుగా నడిపిర్రు. ఎట్లా నడిపిర్రు ఒకసారి మీరే చూసుకోండి. ఇగో ఈడ స్కూటర్ పార్కింగ్ చేసి ఉన్నది కదా, అన్న మెల్లగా బయటకు తీస్తాడు బండిని. అంటే రివర్స్ చేస్తాడు అన్నట్టు. చూద్దాం ఎట్లా తీస్తాడు. ఇక అబ్బర కొండే పడ్డారా నాయన బొందన అదైన జాది. అయ్యో బండితో సహా పడ్డాడు కదా. ఇంతకు మనిషి ఏడి ఆగో ఆగో వెళ్ళిండు కనబడ్డాడు. కానీ ఈడ చూడు బొందల పడ్డ హెల్మెట్ మాత్రం అట్లనే ఉన్నది. జరా బందోబస్తు హెల్మెట్ పెట్టుకున్నాడు కదా. కానీ మురికి కాలువంతా నోట్లకు పోయినాయి నీళ్ళు గిట్లా. ఇక లాస్ట్ కు పాపం ఈ అన్నకి ఇట్లా బయటకు తీసిండు. కాదు హెల్మెట్ పెట్టుకుని రూలు గిల్లు మంచిగానే పాటించిండు గుడ్డు. కానీ వెనకేమున్నది ముంగటేమున్నది గాయంత చూసుకోడా. ఇంకా నయం మురుగు నీళ్ళలో పడిపోయినా హెల్మెటే కాపాడింది పోరి అన్నను. रखो थोड़ा उंगली साइड रखो। అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. ఢిల్లీలో దేశ రాజధానిలా పార్కింగ్ కానే గంత పెద్ద మురికి కాలువ పెట్టుకున్నారంటే చాలా డెవలప్ అయిందన్నట్టే పట్నం.
యాపీ యాపీ బర్త్డేలు మళ్ళా మళ్ళా చేసుకోవే శుభాకాంక్షలు అందజేయువా మిత్రమా. యాపీ బర్త్డే టు యూ, యాపీ బర్త్డే పిట్టలు, యాపీ బర్త్డే రామశిలకలు. అవుగని నేను బర్త్డేలు అంటున్నేంది అన్నట్టు మీకు చెప్పుడు మర్చినోళ్ళ. నాకిప్పుడు జత్యాల నుంచి ఒక దావత్కు పిలిపచ్చింది కాదు. దావత్కు ఏం దావత్ అంటారా? పురుడట 600 నువ్వు రావాలి అని మరీ చెప్పిరు. ఇక గంతగానని చెప్పినాక నేను పోకుంటే ఎట్లా? అందుకే నేను ఒక్కదాన్నే కాదు, నా ఎంబడి మిమ్మల్ని కూడా తోలుకపోతా. అత్తరా రారి. అయితే ఆ దావత్కు పోయి మంచిగా మటన్తోని బగారన్నం తిని లాస్ట్కు డాల్చతోని కూడా కడుపు రింపుకొని ఇక గింతంతా సోపు బుక్కి 100-116 కట్నం చదివించి మళ్ళీ వద్దాం. ఏమంటారు? ఇంతకు ఈ పురుడెవల్దో చెప్పలేదు కదా, చెప్పడెందుకు డైరెక్ట్ చూసేయండి మీరే. పుట్టినరోజు కాదు మన పురుడు అయ్యో బారసాలు అంటారు కదా గదే. అగో వీళ్ళు ఉయ్యాల లేచి ఊపుతుర్రు. ఉయ్యాలో చంపాలో, ఉయ్యాలో చంపాలో. ఇంతకు ఎవరిదంటారా ఈ పురుడు? యోగి శిల్కలయే. అరే అవంటే ఈ శిల్కలకు పురుడు చేసిరు, దావ చేసి పేరు కూడా పెట్టిరు. అయితే పిల్లగానికి ఒక డాక్టర్ మేడం శిల్కల్ని నామగిచ్చిందట. ఆ శిల్కలు అన్యోన్యంగా ఉన్నాయట. ఈ ఇంట్లో ఇంకే ఉన్నది 3 పిల్లలు కూడా పుట్టినాయి వాటికి. మరి పిల్లలు పుట్టినాక ఉత్తగా ఇడిచిపెడితే ఎట్లా? అందుకే ఆ పుట్టిన శిల్క పిల్లలకు ఇంట్లో గిట్లా పురుడు చేసిర్రు. పురుడు ఇక చుట్టుముట్టోళ్ళని పిలిపించి చేయగడిగిపించి శిల్కలకి ఇట్లా పేరంటం చేసిరు అన్నట్టు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివుల్లా గెలితే ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఏవో ఎత్త మరి. టాటా బాయ్ బాయ్ నమస్తే.